జగన్మోహన్ రావు గారి ఆశయాలను కొనసాగిద్దాం. బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి నాయకులు కార్యకర్తలందరం కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి బాబు జగజీవన్ రావు గారిని మేమంతా కూడా ప్రార్థించేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఈ రాష్ట్రాన్ని దోచుకునే దిశగా పయనిస్తున్న సందర్భంలో మరి వారు ఏదైతే ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి అమలు కాని హామీలు చెప్పి గద్దెనెక్కిరో మరి ఆ హామీలను నెరవేర్చకుండా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను మరి భావి తరాలకు మరి ఉంచాల్సిన ఆస్తిని మరి భూమిని మొత్తం కూడా అమ్ముకొని ఇవాళ లూటీ చేసే కార్యక్రమాన్ని ఏదైతే పెడుతున్నారో మరి వారి మనసు మార్చేలాగా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మరి హామీలు అమలు పరిచేలాగా మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు మరి వారి బుద్ధిని ప్రసాదించాలని చెప్పేసి మరి వారిని మహానుభావులని మేము కోరుకుంటూ అట్లాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వినోద్ గారికి కూడా మరి ఆ రోజు ఎన్నికల సమయంలో మరి ప్రాంతంలో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి మెడికల్ కాలేజు బెల్లంపల్లిలో సొంత డబ్బులతోని నేను నిర్మిస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీని తెస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అట్లాగే బస్సు డిపోని తెస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు మరి చేస్తా అని చెప్పేసి మరి ప్రచారం చేస్తూ హామీలు ఇస్తూ ఇవాళ మరి ప్రజలను మరి నమ్మించి ఇవాళ వారు ఎమ్మెల్యేగా రావడం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటి హామీలను మరి అమలు పరిచేలాగా మరి మీరు వారికి కూడా జ్ఞానోదయం చేయాలని చెప్పేసి ఆ బుద్ధిని మరి ప్రసాదించాలని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ జై తెలంగాణ.